రైట్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెలగపూడికి ప్రధాని మోడీ బయలుదేరారు. మరి కాసేపట్లో అమరావతి పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రధాని మోడీ కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన అక్కడి నుంచి ఇప్పుడే ఏదైతే వెలగపూడి సెక్రటేరియట్ ఉందో ఆ సెక్రటేరియట్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ దగ్గరికి ప్రధాని మోడీకి సంబంధించిన హెలికాప్టర్లు కూడా రాబోతున్నాయి. ఆయనకి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి విమానాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన ఇక్కడ నుంచి నేరుగా సభా వేదిక వద్దకు చేరుకుంటారు. మనం విజువల్స్ లో చూడొచ్చు ఒకసారి. హెలికాప్టర్లు కూడా ప్రధాని మోడీకి సంబంధించిన 3 హెలికాప్టర్లు కూడా ఇదే సచివాలయం పక్కన ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ దగ్గరికి అయితే వస్తున్నాయి. కొద్దిసేపట్లోనే మోడీ కూడా ఆ హెలికాప్టర్లో ఏదైతే ప్రత్యేకంగా సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ఉందో ఆ హెలీప్యాడ్ దగ్గర ఆయన దిగుతారు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మోడీకి స్వాగతం పలికి ఇక్కడ నుంచి నేరుగా సభా వేదిక జరుగుతున్నటువంటి ప్రాంగణం దగ్గరికి తీసుకువెళ్తారు. ఒకసారి విజువల్స్ లో స్పష్టంగా కూడా చూడొచ్చు. మోడీకి సంబంధించిన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏదైతే ఉందో ప్రధాన హెలికాప్టర్ అది ప్రస్తుతం సచివాలయం ప్రాంగణంలో సమీపంలోనే ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ఏదైతే ఉందో అక్కడ దిగబోతా ఉన్నారు ప్రధానమంత్రి మోడీ. ఆ దిగిన తర్వాత నేరుగా అక్కడ నుంచి ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా సభా స్థలం ఏదైతే ఉందో ఆ ప్రాంగణానికి అయితే నేరుగా చేరుకోబోతా ఉన్నారు. ఎక్కడ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి సుమారు 1 గంటకు పైగా సమయం సభాస్థలిలో ఆయన ఉంటారు. అక్కడ ప్రసంగించిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి మోడీ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. 5:30 సమయానికి ఆయనకి తిరిగి ఢిల్లీ వెళ్ళబోతున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. చూడొచ్చు మనం ప్రధాన మంత్రి మోడీకి సంబంధించిన హెలికాప్టర్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం సచివాలయం పక్కనే ఉన్నటువంటి హెలీప్యాడ్ లో దిగుతా ఉంది. ఆ దిగిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ప్రధానమంత్రి మోడీ కూడా సభా వేదిక దగ్గరికి అయితే వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం సెక్యూరిటీ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు మొత్తాన్ని కూడా కట్టుదిట్టం చేశారు. మొత్తం 3 హెలికాప్టర్లు అయితే మోదీతో పాటుగా ప్రస్తుతం ఏదైతే సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ హెలీప్యాడ్ల దగ్గర కూడా వచ్చిన నేపథ్యంలో మొత్తం వివిఐపీలు అందరూ కూడా ఇప్పటికే నిర్దేశించిన రూట్ ద్వారా ఆ ప్రాంతానికి సభా వేదిక దగ్గరికి వెళ్లిపోయారు. ఇక ప్రధాన అతిథి, ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీని తీసుకొని దగ్గరుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సభా వేదిక దగ్గరికి వెళ్ళబోతా ఉన్నారు. హెలికాప్టర్లు ల్యాండ్ అవుతున్న విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ నుంచే సభా వేదిక పక్కనే ఏదైతే సచివాలయం ఉందో దాని వెనకాలే సభా వేదికను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయం దగ్గర నుంచి సచివాలయం పక్కనే ఉన్నటువంటి హెలిప్యాడ్ వరకు తన హెలికాప్టర్లో అయితే ప్రధాని మోడీ చేరుకోవడం జరిగింది. ఇప్పుడే హెలికాప్టర్లు కూడా ల్యాండ్ అయిన పరిస్థితి కూడా ఉంది. కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో మోడీ సభా వేదిక వద్దకైతే వెళ్ళబోతున్నారు. అక్కడ ఈ రీలాంచ్ పనులు ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన రీలాంచ్ పనులకు సంబంధించిన మొత్తం పైలాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత అక్కడున్న సభా వేదికపై ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలోనే భద్రత మొత్తాన్ని కూడా కట్టుదిట్టం చేశారు. విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం పోలీసు యంత్రాంగం అంతా కూడా ఈ సచివాలయం దగ్గర హెలీప్యాడ్ సమీపంలో ఎస్పీజీ అధీనంలో అయితే మొత్తం పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి కొద్దిసేపట్లోనే కొన్ని క్షణాల్లో సభా వేదిక దగ్గరికి అయితే మోడీ ప్రత్యేక వాహనంలో వెళ్లబోతా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి రాజధాని గ్రామ రైతులు, గ్రామస్తులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలైతే ఈ రాజధాని పునర్నిర్మాణ ప్రారంభ కార్యక్రమానికైతే హాజరైన నేపథ్యంలో మోడీ రాకకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున బందోబస్తుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే సుమారు 7,000 మందితో మొత్తం రాజధాని పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడబట్టింది. ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ
బందోబస్తును మరింత కఠినతరం కూడా చేసిన నేపథ్యంలో మొత్తం ఈ భద్రత అనేది ఎస్పీజీ ఆధ్వర్యంలో ఉంటుంది. ఎస్పీజీ పూర్తి స్థాయిలో తమ అధీనంలోకి సభా వేదికతో పాటు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో మోడీ ఈ కార్యక్రమానికి సంబంధించి కీలక హామీలు ఏదైనా ఈ వేదిక మీదుగా ఇస్తారనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదురు చూస్తుంది. ఇప్పటికే కొన్ని నిధులను కూడా రాజధాని కోసం కేటాయించిన నేపథ్యంలో ఈ వేదిక నుంచి కూడా మరిన్ని నిధులను కూడా కేటాయిస్తారనే ఆశాభావంతో ప్రభుత్వం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పర్యటన చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా కూడా ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో సుమారు 5 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా కూడా వేసిన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు మధ్య మోడీ పర్యటన అయితే కొనసాగుతుంది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి వెళ్లే వరకు కూడా మొత్తం ఎస్పీజీ పర్యవేక్షణలోనే భద్రత అంతా కొనసాగబోతా ఉంది. ఉగ్రదాడి జరిగిన తర్వాత జరుగుతున్న పర్యటనలన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆయన పర్యటన మొత్తం కూడా అత్యంత భద్రతా పర్యవేక్షణ మధ్య అయితే కొనసాగబోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సభా వేదిక వద్దకు చేరుకున్న తర్వాత ఆ ఫౌండేషన్ స్టోన్ అనేది ప్రారంభిస్తారు ప్రధాని మోడీ. తర్వాత దాన్ని జాతికి అంకితం చేస్తారు. అనంతరం నేరుగా సభా వేదిక వద్దకు వెళ్తారు. సుమారు 1:15 సభా వేదిక దగ్గర ప్రధాని ఉంటారనేది ఇప్పటివరకు షెడ్యూల్లో నిర్ణయం కూడా జరిగింది. ఈ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయానికి 5:20 ఇదే హెలికాప్టర్ల ద్వారా చేరుకొని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరతారన్న షెడ్యూల్ కూడా ఉన్న నేపథ్యంలో రాజధాని పునర్నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోడీ పర్యటనను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేసిన నేపథ్యంలో సచివాలయం వెనుకగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 35 గ్యాలరీలను ఏర్పాటు చేసింది. 256 ఎకరాల్లో పార్కింగ్ కూడా సౌకర్యాలు కల్పించి ఎక్కడికక్కడ ఏ జిల్లా నుండి ఆ జిల్లా నుండి వచ్చే ప్రజలందరికీ కూడా జీపీఎస్ ట్రాకింగ్ ద్వారానే వాళ్ళ వాహనాలు సభ ప్రాంగణం దగ్గరలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలకు చేరుకొని అక్కడ నుంచి ప్రజలందరూ కూడా సభా వేదిక వద్దకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. వీవీఐపీ ఏర్పాట్లు ఒక రూట్ను కూడా ఏర్పాటు చేసి అక్కడికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు అందరూ చేరుకునే విధంగా అయితే పూర్తి స్థాయిలో ఈ మొత్తం రూట్ మ్యాప్ను మొత్తం రూపొందించిన నేపథ్యంలో మోడీ రాకైతే జరిగింది. అటు గన్నవరం నుంచి ఇప్పుడు వెలకపూడి సచివాలయం దగ్గర కూడా వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఇక్కడ మొత్తం భద్రతనైతే పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో కొద్దిసేపట్లోనే ఆయన సభా వేదిక దగ్గర కూడా చేరుకోబోతా ఉన్నారు. సభా వేదిక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఫౌండేషన్ స్టోన్కి సంబంధించిన ఇనాగ్రేషన్ కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా భద్రతని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. అటు 37 మంది ఐపీఎస్ అధికారులతో పాటు ట్రైనీ ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడ నుంచి మొత్తం ఈ సభా ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. సచివాలయం చాలా అతి సమీపంలోనే సభా వేదికను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం, ప్రభుత్వం మొత్తం కూడా మోడీ పర్యటనలో నిమగ్నమైన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే సుమారు 5:20 వరకు మోడీ పర్యటనకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమైన నేపథ్యంలో ఆ ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడా కూడా ఎవరికి అసౌకర్యం కలగకుండా బందోబస్తుకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. సభా వేదిక దగ్గర కూడా మోడీ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. కొద్దిసేపట్లోనే ఆయన ఈ ఫౌండేషన్ స్టోన్ అదేవిధంగా ఇతర కార్యక్రమాలను ప్రారంభించి నేరుగా ఈ మీటింగ్కి సంబంధించి ఈ రీలాంచ్కి సంబంధించి మొత్తం పనుల మీద కూడా కొత్తగా చేపట్టబోయే పనుల మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని నిధులను కేటాయించారు. మరికొన్ని నిధులకు సంబంధించి కూడా ఏమైనా స్పష్టమైన హామీ వస్తుందా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మోడీ స్పీచ్ అనేది కూడా చాలా ఆసక్తికరంగా అన్ని వర్గాల్లో కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రధాని మోడీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో
ఆ ఎన్డీఏలో భాగస్వామిగా కూడా పార్టీలన్నీ కూడా ఉన్న నేపథ్యంలో బీజేపీ కానీ టీడీపీ కానీ ఉన్న నేపథ్యంలో ఈ దీనికి సంబంధించి పనులు కొత్తగా చేపట్టబోయే పనులకు సంబంధించి ఏమన్నా హామీలు ఇస్తారా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదురు చూస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అటు ప్రధానికి ఘన స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలికారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఘన స్వాగతం తర్వాత మోడీ ఇక్కడ నుంచి హెలికాప్టర్లో దిగారు. ఇక్కడ నుంచి నేరుగా సభా ప్రాంగణం దగ్గరకు కూడా బయలుదేరి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. కొద్దిసేపట్లోనే ఆయన ఈ ఇనాగ్రేషన్కి సంబంధించి ఏదైతే ఫౌండేషన్ స్టోన్ ఉందో దాన్ని మరోసారి ఆ పైలాన్ను కూడా ప్రారంభిస్తారు. పైలాన్ ప్రారంభోత్సవం అంతా అయిపోయిన తర్వాత తిరిగి మోడీ పూర్తి స్థాయిలో ఈ రాజధాని అంశం కానీ కేంద్రం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సహకారం కానీ నిధుల కేటాయింపు అంశాల మీద కూడా కీలక ప్రకటన చేస్తారని అయితే ప్రభుత్వం ఆశిస్తోంది. కొన్ని నిధులకు సంబంధించి కానీ కొన్ని కేంద్ర సంస్థల ఏర్పాటుకు సంబంధించి కానీ మోడీ నుంచి స్పష్టమైన హామీ వస్తుందనే అంచనాతో అటు ప్రభుత్వం కూడా ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన అనేది చాలా కీలకంగా ప్రభుత్వం కూడా భావిస్తుంది. కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమం చాలా ప్రెస్టీజియస్ కార్యక్రమంగా కూడా ప్రభుత్వం తీసుకుంది. రాజధాని పునర్నిర్మాణం గతంలో ఎక్కడైతే నిర్మాణాలు నిలిచిపోయాయో వాటిని తిరిగి నిర్మించడంతో పాటు కొనసాగించడంతో పాటు కొత్తగా కొత్త నిర్మాణాలు చేపట్టే అంశాలన్నిటి మీద కూడా ప్రస్తుతం అటు ఈ వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. సభ వేదిక నుంచి రాజధాని నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభించడంతో పాటుగా కేంద్రం ఇప్పటి వరకు అందించిన సహకారం అదేవిధంగా ఇక ముందు కూడా ఏ విధమైన సహకారం రాష్ట్రానికి అందిస్తారు అనే అంశాల మీద కూడా మరోసారి మోడీ నేరుగా ఇక్కడ నుంచి ప్రకటన చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్న నేపథ్యంలో ఎటువంటి హామీలు ప్రధాని మోడీ నుండి లభిస్తాయా అనే ఆసక్తి అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆయన ఇక్కడ నుండి శంకుస్థాపనలు అయితే చేయబోతా ఉన్నారు. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన పనులతో పాటు ఇతర కొత్త హామీలు ఏమన్నా మోడీ నుంచి ప్రభుత్వానికి అందుతాయా అనే ఆశతో అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్న నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య సఖ్యత ఉన్న నేపథ్యంలో అది కొనసాగటానికి సంబంధించి మరిన్ని పనులు కూడా కేంద్రం రాష్ట్రానికి అందిస్తుందనే ఆశాభావంతో అయితే ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఎటువంటి హామీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాజధాని అంశానికి సంబంధించి కానీ ప్రభుత్వం మోడీ నుంచి పొందుతుంది అనే దానికి సంబంధించి అయితే కొంత క్లారిటీ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మోడీ పర్యటనని చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో పనులను గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో ఇవాళ మోడీ పర్యటన అయితే జరుగుతోంది. మోడీ కూడా రావటం ఆ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధమవటం మరి కాసేపట్లో రీలాంచ్ పనులకు మోడీ శంకుస్థాపన జరగబోవడం అనేది జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం మోడీ నుంచి పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన హామీ కొత్తగా చేపట్టే పనులకు సంబంధించి కూడా హామీ వస్తుందనే అంచనాతో ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. సచివాలయం దగ్గరలోనే ఈ హెలీప్యాడ్లను కూడా మోడీ రాకకు సంబంధించి ఏర్పాటు చేశారు. ఆయన కొద్దిసేపటి క్రితమే హెలికాప్టర్ ద్వారా హెలీప్యాడ్ల దగ్గర దిగారు. ఇక్కడ నుంచి నేరుగా సభా ప్రాంగణం దగ్గరకు కూడా బయలుదేరి వెళ్ళిన పరిస్థితి నేపథ్యంలో ఈ రిజర్వ్డ్ సమయానికి సంబంధించి కొంత సమయం కూడా రిజర్వ్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత సభా వేదిక దగ్గరికి ఆయన చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఈ రీలాంచ్ పనులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి పైలాన్ ద్వారా ఆ పైలాన్ అయితే ప్రారంభించి రీలాంచ్ పనులను ప్రారంభిస్తారని అయితే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అటు ప్రభుత్వం కూడా ఘన స్వాగతం అయితే మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే పిలిచిన ఘన స్వాగతాన్ని కూడా ఇచ్చిన నేపథ్యంలో మోడీ పర్యటన అనేది రాష్ట్ర రాజధాని అమరావతి అంశానికి సంబంధించి ఒక కీలక పర్యటనగా కూడా రాష్ట్ర ప్రభుత్వం
భావిస్తోంది. అందులో భాగంగానే మోడీ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే హామీలు, చేసే శంకుస్థాపనలు, రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు వస్తాయని అయితే ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాల నుంచి కూడా ప్రజలైతే ఈ సభ వేదిక వద్దకు కూడా చేరుకున్న నేపథ్యంలో ప్రధాని చేసే వ్యాఖ్యలు కానీ ప్రధాని మోడీ ఇచ్చే హామీలు కానీ ఏమిస్తారనే అంశం మీద అయితే ఒక ఆసక్తి అయితే కీలకంగా నెలకొనుంది. ఆసక్తి ఎందుకంటే గతంలో రాజధాని నిర్మాణం నిలిచిన నేపథ్యంలో కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగానే మిగిలిపోయిన పరిస్థితి. ఆ మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయడానికి నిధులు ఇప్పటికే 15,000 కోట్లకు పైగా నిధులను కూడా కేటాయించిన నేపథ్యంలో నేరుగా ఇప్పుడు మోడీ కొన్ని శంకుస్థాపనలు కూడా చేయబోతా ఉన్నారు. కొన్ని కేంద్ర సంస్థలను కూడా గతంలోనే ప్రధాని మోడీ 2014 నుంచి 19 సమయంలో కూడా కొన్ని హామీలను కేంద్ర సంస్థలను కూడా కేటాయించిన నేపథ్యంలో ఈసారి మోడీ ఎటువంటి ప్రకటన చేయబోతా ఉన్నారు అనే ఆసక్తి అందరిలో కూడా నెలకొని ఉంది. ఆయన ఇచ్చే హామీలతో పాటు ఇతర హామీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద అయితే కొంత ఆసక్తి అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు ఈ రాజధాని గ్రామస్తులు, రాష్ట్ర ప్రజల్లో కూడా నెలకొని ఉంది. చూడొచ్చు మోడీకి సంబంధించిన ఆయన ఇక్కడ నుంచి హెలీప్యాడ్ దగ్గర నుంచి కూడా వెళ్ళిన నేపథ్యంలో సెక్రటేరియట్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా గేట్లను మూసివేశారు. ఇప్పుడే వాహనాలను కూడా అనుమతిస్తున్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తం ఇటువైపు వీవీఐపీ మూమెంట్గా ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ వీవీఐపీ మూమెంట్ ఉన్నటువంటి ప్రధాని హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన వైపు వాహనాల రాకపోకలను పూర్తి స్థాయిలో నిలిపివేసిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ వాహనాలకు సంబంధించి అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు ఇటు సైడ్ నుంచి ఎటువంటి వాహనాలను కూడా అనుమతించమని చెప్పి అధికారులు స్పష్టంగా కూడా చెప్తా ఉన్నారు. వాహనాలన్నింటినీ కూడా ఇదంతా కూడా హై సెక్యూరిటీ జోన్లో కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో పోలీసులు ఏ వాహనాన్ని కూడా మోడీ హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రాంతం వైపు అయితే అనుమతించమని స్పష్టంగా కూడా చెప్తున్న నేపథ్యంలో అందరూ కూడా ప్రస్తుతం ఈ కాన్వాయ్ వైపు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు మోడీకి సంబంధించిన కాన్వాయ్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం బయలుదేరి వెళ్తూ ఉంది. స్పష్టంగా విజువల్స్లో కూడా మనం చూడొచ్చు మోడీకి సంబంధించిన కాన్వాయ్. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్తూ ఉన్నారు. ప్రధాన వేదిక దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. చూడొచ్చు విజువల్స్లో కూడా అటు ప్రధాని మోడీ, ఇటు సీఎం చంద్రబాబు ఇద్దరు కలిసి ప్రత్యేక కాన్వాయ్లో సభా వేదిక దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. మొత్తం హెలీప్యాడ్లో దిగిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి బయలుదేరి సభా వేదిక దగ్గరికి అటు మోడీ, ఇటు ప్రధాని మోడీ, ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి ప్రధాన వేదిక దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తున్నారు. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత 1:15 పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనబోతా ఉన్నారు. ఆ కార్యక్రమం తర్వాత నేరుగా గన్నవరం విమానాశ్రయానికి కూడా వెళ్ళి ఆ విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీకి అయితే మోడీ బయలుదేరబోతా ఉన్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. అటు ప్రధాని మోడీని దగ్గరుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాన్వాయ్లోనే నేరుగా తీసుకెళ్లిన పరిస్థితి. సభావేదిక దగ్గరికి ఈ రూట్ నుండే తీసుకెళ్లిన పరిస్థితి మన విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ సభావేదిక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రీలాంచ్ ప్రోగ్రాంకి సంబంధించిన పైలాన్ని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ కొత్త ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన కానీ వీటన్నిటిని కూడా పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత నేరుగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి తిరిగి ఆయన ప్రధాని మోడీ అయితే ఢిల్లీ చేరుకుంటారని అయితే మనకి స్పష్టంగా సమాచారం అందుతుంది. ఎవరైతే ఇటు వెలగపూడి సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలీప్యాడ్లోనే
మోడీకి అటు గవర్నర్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మిగతా వీఐపీలు అందరూ కూడా స్వాగతం పలికి ప్రస్తుతం నేరుగా సభాస్థలం వద్దకైతే మోడీని తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. కొద్దిసేపట్లోనే రీలాంచ్కి సంబంధించిన కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది.